మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం సాగర్ నగర్ తీరం ప్రాంతంలో అయితే ఉన్నాము. తీర ప్రాంతం అని ఎందుకన్నానంటే ఇది చాలా బీచ్కి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం సాగర్ నగర్. ఒకప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు పర్యాటక రంగం ఏదైతే మన విశాఖపట్నంలో ఉన్నటువంటి పర్యాటక రంగం ఏదైతే ఉందో అది చాలా అభివృద్ధి అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు పొదల్లా ఉండాల్సినటువంటి సాగర్ నగర్ బీచ్ ఏదైతే ఉందో అది చాలా వరకు మార్పు చేసుకుంది. తీరా చూస్తే ఇక్కడికి వచ్చేసరికి ఒక కోకో ఎరీనా కింద కోకోనట్ ప్లాంట్స్ కూడా వాళ్ళు పెట్టడం అయితే జరిగింది జీవీఎంసీ వారు. చాలామంది సిటీలో అయితే కనుక రద్దీ ఎక్కువ ఉంటుంది, ఆర్కే బీచ్ అవన్నీ అయితే కనుక ఎక్కువ మంది ఉంటారు, జనాల క్రౌడ్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఇక్కడ పీస్ఫుల్ కోసం అయితే కనుక ఇక్కడికి అయితే రావడం జరుగుతుంది. చూస్తున్నాము చాలా ప్రశాంతంగా పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ప్రశాంతంగా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు ఈ యొక్క బీచ్ వాతావరణాన్ని. విశాఖపట్నం ప్రజలకే కానీ లేదంటే టూరిస్టులకి కానీ ఇది ఒక స్ట్రెస్ బస్టర్ కింద అయితే కనుక యూజ్ అవుతుంది. ఎంతోమంది జనాలు ప్రశాంతంగా ఇక్కడైతే కూర్చోవడం జరుగుతుంది. సో ఒకప్పుడు ఈ ప్రదేశం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా మారింది అనేది నా ద్వారా కాదు ఇక్కడ ఉన్న ప్రజల ద్వారా కూడా ఒకసారి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. గత 2 సంవత్సరాల నుంచి బీచ్లన్నీ వైజాగ్లో బీచ్లన్నీ కూడా చాలా సుందరీకరణగా జరపబడినవి. అంతేకాకుండా ముఖ్యంగా ఈ సాగర్ నగర్ బీచ్లో సన్రైజ్ రిసార్ట్ రాజు గారు ఆయన ఈ కొబ్బరి చెట్లు అవి నాటి పర్యాటకులకు కొంచెం ఆహ్లాదకరంగా ఉండే విధంగా తయారు చేసినారు. అదిగాక ఈ పరిసర ప్రాంతాల్లో గీతము గాయత్రి కాలేజీ ఈ స్టూడెంట్స్ పిల్లలు వీళ్ళు కూడా సరదాగా వచ్చి ఇక్కడ గడపడానికి మరియు చెట్ల కింద కూర్చొని కొబ్బరి చెట్ల కింద కూర్చొని రాజుగారు వేసిన లేదు జీవీఎంసీ మున్సిపాలిటీ వాళ్ళు వేసిన చైర్స్ లాంటి బండల మీద చదువుకోవటము ఇవన్నీ చేస్తున్నారు. సో అతి చెరువులోనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం అనేది నిజం చెప్పాలంటే ఒక అదృష్టం చేసుకుంది. ఎందుకంటే చక్కటి వాతావరణం ప్రకృతి ఒడిలో ఉన్నటువంటి ఈ యొక్క భీమిలి నియోజకవర్గం అండ్ అలానే విశాఖ ప్రజలు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. సో అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి ఒక పర్సన్తో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ నమస్తే అండి, సుమన్ టీవీ గారికి నమస్తే. వైజాగ్ గురించి చెప్పాలంటే ఎక్స్ట్రాడినరీ సిటీ సార్. వైజాగ్ ఎస్పెషల్లీ ఏంటంటే మీరు డ్యూటీ చేసి వచ్చిన ప్రజల్లా ఫీల్ అవ్వకుండా ఒక బీచ్లో అలా ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్న చాలా అట్మాస్ఫియర్కి రిలాక్స్ అవుతారు. ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే అబౌట్ వైజాగ్ చూసుకుంటే మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా 3 రన్వేస్ కూడా పెట్టేశారు సార్. ఆల్రెడీ 2026లో కూడా అద్భుతమైన ఎయిర్పోర్ట్ కూడా అందిస్తున్నారు సార్. ఒకసారి ఎయిర్పోర్ట్ అటాచ్మెంట్ ఇన్ సిటీకి అయిందంటే ఈ ఆహ్లాదకరమైన సిటీలో ఆ అట్మాస్ఫియర్ ఉండే మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యాడ్ అవుతూ ఆ అప్కమింగ్ ఏంటంటే ఒక జర్మనీ లాంటి సిటీ లాంటి ఎయిర్పోర్ట్ని డెవలప్ చేస్తున్నారు సార్. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అనేది ఒక జర్మనీలో ఉండేది, మళ్ళీ ఇప్పుడు వైజాగ్లో డెవలప్ చేస్తున్నారు సార్. ఈ ఎయిర్పోర్ట్కి ఏంటంటే సార్ స్పెషల్ మనకు మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ అబౌట్ ఎక్కడి నుంచైనా సరే మన వైజాగ్లో వచ్చి ఇదే సెంటర్ సిటీగా డెవలప్ చేస్తున్నారు సార్. అలాగే జర్మనీ తర్వాత అంత డెవలప్ చేసే ఒక మెగా ఎయిర్పోర్ట్ని మనం అతి తక్కువ టైంలో చూస్తాం సార్. అలాగే ఇప్పుడు బీచ్ వైపు చూసుకుంటే సార్ ఇక్కడి నుంచి అప్ టు మనం భీమిలి క్యారిడర్ నుంచి ఆ భోగాపురం వెళ్ళే వరకు క్యారిడర్ రోడ్లు కూడా డెవలప్ చేస్తున్నారు సార్. ఇంకా 1 or 2 yearsలో మనం ఒక సిటీని మెగా సిటీ కింద డెవలప్ చేసే సిటీ కింద మనది కన్వర్ట్ అవుతుందండి వన్స్ అగైన్. అలాగే ఒక బ్యూటిఫుల్ అపార్ట్మెంట్ లొకేషన్స్ అవనియండి, ఇండివిజువల్ విల్లాస్ అవనియండి, ఒక రుషికొండ సరౌండింగ్ చూసుకుంటే ఒక మంచి విల్లాస్ ఉన్నాయండి. అంటే చాలా గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి సార్. ఒక్కసారి ప్రతి ఒక్కరు ఏంటంటే ఎక్కడుండే వాళ్ళు కూడా చాలామంది నేను కనుక్కున్నాను సార్. హైదరాబాద్ వాళ్ళు అవనియండి, బెంగళూరు వాళ్ళు అవనియండి, వన్ ఆఫ్ ద మార్కెటింగ్ పర్సన్గా నేను వాళ్ళందరినీ మీట్ అయితే ఈ సిటీని మిస్ అవుతున్నాం అనేది 100% కరెక్ట్ సార్. మీరు ఏ విధంగా చూసుకున్నా సరే డెవలప్మెంట్స్ పరంగా మనకి ఈ బ్యూటిఫుల్ లొకేషన్ మన వైజాగ్ మించి ఇంకా సిటీ రాకపోవచ్చు అండి. దట్టు ఇంకోటి ఏంటంటే ఈ ఎయిర్పోర్ట్కి హైలైట్స్ ఏంటంటే సార్ మీకు కొన్ని చెప్పాల్సి ఉన్నాయి. మన ఎయిర్పోర్ట్ ఏవైనా రిపేరింగ్ చేయాలన్నా సరే ఇక్కడ మన భోగాపురం ఎయిర్పోర్ట్లో కూడా దాన్ని రిపేరింగ్ సెంటర్ కూడా డెవలప్ చేస్తున్నారు సార్. 3 వైపులా కూడా 3 రన్వేలు ఇస్తూ 3.8 kilometers ఒక రన్వేని డెవలప్ చేస్తున్నారు సార్. ఇది ఫస్ట్ టైం మన ఇండియాలో అంత లార్జెస్ట్గా డెవలప్ చేసే మన ఎయిర్పోర్ట్ని అంత డెవలప్ చేస్తున్నారు రామ్మోహన్ నాయుడు గారు. ఎనివే మన ఈ టీడీపీ గవర్నమెంట్ ఆఫ్టర్ నెక్స్ట్ వచ్చిన తర్వాత
మార్కెటింగ్ మేము కూడా చాలా డెవలప్ చేస్తున్నాం సార్, డెవలప్ అవుతున్నాం కూడా. ఇంతకుముందు చాలా సఫర్ అయ్యి ఉన్నాం, ఇప్పుడు ఈ మార్కెటింగ్ కూడా చాలా సపోర్ట్ అవుతుంది. ఈ డెవలప్మెంట్స్ పరంగా అవనివ్వండి, అప్కమింగ్ డేస్లో కూడా మనం ముందు ఇంకా చాలా చూడాల్సిన అందాలు కూడా ఉన్నాయండి. పారిశ్రామిక పరంగా కూడా డెవలప్ చేస్తున్నారు సార్. అప్ టు మనకు కొత్త వలస నుంచి ఎన్ఏడి జంక్షన్ నుంచి అప్ టు అరకు వెళ్ళే వరకు 4 లైన్స్ కూడా డెవలప్ చేస్తున్నారు సార్. వైజాగ్ సరౌండింగ్స్ అన్ని వైపులా కూడా డెవలప్ చేయడానికి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది.